బీజేపీ నేతలు చేసిన బస్తీ నిద్ర కార్యక్రమం కేవలం ఫోటోషూట్ కోసమే అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గుజరాత్లో సహకరించి ఇక్కడెందుకు అడ్డుకుంటున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికైనా అడ్డుపడకుండా సరైన సలహాలిచ్చి ముందుకు నడవాలని సూచించారు మహేష్ కుమార్ గౌడ్. చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర వ్యక్తి. ఎందుకు ఈ చిలిపి చేష్టలు చేస్తున్నాడో అర్థం అవట్లేదు. విచిత్రంగా ఉంది. ముఖ్యమంత్రి గారు అన్నదేంటి, మూసీ పరివాహక ప్రాంతంలో దోమలు ఈగలు ఆ దుర్గంధ వాసన మీరు ఒక 3 నెలలు ఉంటే తెలిసొస్తుంది అంటే ఫోటోషూట్ కోసము ఒక 12 గంటలు అక్కడ ఉండి ఫోటోల కోసం ఆయన పడ్డ ప్రయాస వీడియోలో వినబడుతూ ఉంది. ఫోటో అయిందా, ఫోటో వచ్చిందని అడుగుతున్నాడు కేంద్ర మంత్రి. మీరు పోయే ముందే శానిటేషన్ అవుతుంది. అక్కడ దోమల మందు కొడతారు, ఈగల మందు కొడతారు. మీరు పోయింది ఎక్కడ? ఆ బఫర్ జోన్లో లేరు, కనీసం మూసి నది ప్రవాహక ప్రాంతంలో కూడా నివసించలే మీరు ఆ ఉన్న 10-12 గంటలు కూడా. అన్న ప్రకారం రండి, నేను కూడా వస్తాను, మీరు నేను 3 నెలల పాటు అక్కడే ఉందాం. వాస్తవాలు తెలుస్తాయి మనకి. ఎంత దుర్గంధ వాసన వస్తుంది అక్కడ. అక్కడ ఉండే బీద ప్రజానికం ఎంత కష్టపడతా ఉన్నారు. దోమల పెడతా ఈగల పెడతా ఎన్ని రోగగ్రస్తులు అవుతా ఉన్నారు. వీనన్నిటి దూరం చేయాలనే కదా మా తపన. ఎలాగో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. ఒక విజన్తో, ఒక దూరదృష్టితో, ఒక పక్కా ప్లాన్తో పరిపాలన చేయలే. అందుకే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిపోయింది. పార్టీ గ్రాఫ్ తగ్గుతుందనగానే రంగంలోకి దిగుతారు వీళ్ళు. బీఆర్ఎస్ పార్టీ ప్రొటెక్టర్స్ వీళ్ళు. అరే 10 ఏళ్ళు కేసీఆర్ మెలగబెట్టలేకపోయినాడు, మేమేదో చేస్తామంటే మీ కడుపు నొప్పి ఏంటి? ఇలా ప్రజలకు తెలియదా మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి ఫ్యామిలీల సంగతి ఏంటి? ఎంత ఇబ్బందులు గురవుతా ఉన్నారు వాళ్ళు. రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది మోడీ కాదా? 24 ఏళ్ళుగా సాబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ నడుస్తూనే ఉంది. దాని గురించి ఎప్పుడైనా మాట్లాడినారా? మరి సాబర్మతి రివర్ ఫ్రంట్కి ఒక న్యాయము, మూసీ ప్రక్షాళన చేద్దామంటే దానికి ఒక న్యాయం ఏంటి? అభివృద్ధి కాకూడదు. దక్షిణ భారతదేశంలో ఏ పట్టణం అభివృద్ధి కాకూడదు. మీరు గుజరాత్కి గులాంలాగా ఎందుకు పనిచేస్తూ ఉన్నారు? మీరు తెలంగాణ ప్రజల ఓటుతో గెలిచినారు. వీళ్ళ తెలంగాణ మంత్రిగా ఉన్నారు. బండి సంజయ్ గారుడా కరీంనగర్ ఓటుతో గెలిచి వాళ్ళ కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. హైదరాబాద్ సుందరీకరణ అంటే ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు మీరు? లాంటి ప్రభుత్వం కాదు, నిరంకుశ నియంత్రణ లాంటి ప్రభుత్వం కాదు. మేము ఓపెన్ మైండ్తో ఉన్నాం. ప్రతిపక్షాలు మాకు సలహాలు సూచనలు ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ రాజకీయాల కోసం మీరు ఈ ఫోటో ఫినిష్ కార్యక్రమాలు చేస్తే ప్రజలు నవ్వుకునే పరిస్థితి వస్తుంది.